లే నంబర్ 1 రెడీయా? షాప్ చూస్తే చాలా రిచ్గా ఉన్నది, అయినా ఏం పర్లేదు. మా పాప గిఫ్ట్ కొనాల్సిందే, ఇవాళ ఇంప్రెస్ చేసి ముద్దు కొట్టేయాల్సిందే. షాంపూ 2500. ఇది కొంటే దానికి తగ్గుతుందో లేదో కానీ నాకు మాత్రం కష్టంగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది కాదు. ఇది మన బడ్జెట్ కరెక్టే. దీన్ని కన్విన్స్ చేద్దాం. హలో మహాలక్ష్మి, నువ్వు చెప్పిన షాంపూ మార్కెట్లో లేదే. మార్కెట్లో ఏదో కొత్త షాంపూ వచ్చిందంట. రాత్రికి పూసుకొని పడుకుంటే పొద్దుటికల్లా నెత్తికున్న జుట్టు నేలకు అందుతుందంట. అవును మహాలక్ష్మి, డబ్బా మీద కూడా చాలా జుట్టే ఉంది. రేటు తక్కువైనా క్వాలిటీ బాగుంటుందని ఆ షాప్ వాడు చెప్తున్నాడు. పర్లేదు కదా, బానే ఉంటది కదా. ఇందాకనే చూసా, 2-3 ఇంత పెద్ద పెద్ద జుట్లు వేసుకొని రోడ్లు ఉడుస్తున్నారు. బహుశా ఈ షాంపూ వాడడం వల్లే అనుకుంటా. తీసుకుందునా? అయితే తీసుకో. ఓకే మహా, తీసుకుంటాలే. బాయ్. అమ్మయ్యా, 2000 మిగిలినాయి. బేబీ ఆకలిస్తుంది, ఆర్డర్ పెట్టాము, ఇంకా ఫుడ్ రాలేదు. ఇంకెంతసేపు? 2 minutes బేబీ, వచ్చేస్తా ఉంటాడు. అదిగో వచ్చేసాడు. తిను. ఫుడ్ బాగుంది కదా. బేబీ కారం, బేబీ మంట. పాపా నువ్వు గాబరా పడకు, కొంచెం ఉండు. నీళ్ళగు. మంట. ఈ చక్కెర వేసుకో. మంట ఇట్ట కాదు కానీ. కారం బేబీ, కారం. ఇదిగో. బేబీ మంట. నా వల్ల కావట్లేదు. ఓలే, ఎవడా లోపల వంట చేసింది? గొడ్డు కారం కలిపారేంట్రా? నా పాప కారంతో గిలగిలని కొట్టుకుంటాంది కదరా. పాపా పాపా మళ్ళీ నీళ్ళు తాగు పాపా. తగ్గిందా? లేదు. ఏమండి? ఏమైంది అరుస్తున్నావు? కంట్లో కారం పడిందా ఏంటి? అబ్బా, కళ్ళు మండుతున్నాయి, త్వరగా రండి ప్లీజ్. వస్తాననే.